దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మరి యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా యోహాను సువార్త ధ్యానముల కొరకు మీ ముందుకు రావటానికి దేవుడు చూపిన ఈ మహాకృపకు మీతో పాటుగా దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోదరులారా, మనము యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని ఒక 4 ఎపిసోడ్లుగా ఇప్పటి వరకు ధ్యానం చేశాం. ఈరోజు 35వ వచనంలోనే 5వ ఎపిసోడ్ని ధ్యానం చేద్దాం. ఇంకొక ఎపిసోడ్ ఉంటే ఉండొచ్చు ఈ 35వ వచనంలో. కనుక ఈ ఎపిసోడ్లన్నీ మీరు ధ్యానం చేయగలిగితే దేవుని వెలుగును గురించి, ఆ ప్రత్యక్షత గురించి మీకు చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది సోదరులారా. కనుక తప్పనిసరిగా ఈ యోహాను సువార్త 12వ అధ్యాయం ధ్యానాలు వీక్షించండి. మరి విశేషంగా ఈ 4 ఎపిసోడ్లు, ఈరోజు ఇది 5వ ఎపిసోడు వీక్షించాలని మనం చేస్తున్నాను. మంచిది. ఆ వచ్చిన భాగాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్నవారు చూడాలని మనం చేస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. అందుకేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మను కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోదరులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సందర్భాన్ని వెలుగు మీ మధ్య ఉండగానే అని యేసయ్య పలుకుతున్నాడు. ప్రతి ఎపిసోడ్లో నేను చెప్పే మాట ఏమిటంటే, మొదట దీన్ని అక్షరానుసారంగా చూడాలి. ఎందుకంటే మానవులు ఎవరైనా, ప్రాణంతో ఉన్న మనుషులు, ముఖ్యంగా శరీరంలో ఉన్నవారు ఎవరైనా ఏ సందర్భాన్నైనా అక్షరానుసారంగానే చూస్తారు. ఆ మాటకి వస్తే, ఇప్పుడు ప్రభు బిడ్డలని చెప్పుకునే వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ముందు అక్షరానుసారంగానే అన్ని విషయాలను పరిశీలిస్తున్నట్టు, గమనిస్తున్నట్టు, ప్రాముఖ్యంగా ఆ విషయాలని వారు వెంబడిస్తున్నట్టు, లేకపోతే ఆ విషయాలు మాత్రమే ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది సోదరులారా. కనుక మొట్టమొదటిగా మనం దీని అక్షరానుసారంగా చూడాలి. ఏ వెలుగు ఇది? ఇది అక్షరానుసారమైన వెలుగా, ఆత్మానుసారమైన వెలుగా? ఏ వెలుగును గురించి యేసయ్య మాట్లాడుతున్నారు? ఏ వెలుగు అక్షరానుసారమైంది? ఏ వెలుగు ఆత్మానుసారమైంది? ఇంకో మాటలో, ఏ వెలుగు కృత్రిమమైంది? ఏ వెలుగు శాశ్వతమైన దేవుని ఆత్మను బట్టి కలిగింది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. సోదరులారా, అసలు సృష్టిని ఆయన ఏ వెలుగుతో చేశాడు? హౌ ద లైట్ కమ్ అప్ ఫ్రమ్ ద డార్క్నెస్ అండ్ హౌ ద lightening when we look unto the natural light. అసలు వెలుగు అనేది ఎలా ప్రకాశిస్తుంది? సహజంగా మనకు కనబడే వెలుగు ఎలాంటి వెలుగు సోదరులారా? ఒకసారి మనం గమనిస్తే, ఇది ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం సోదరులారా, ఆ ఆదికాండం 1వ అధ్యాయాలు 3వ అధ్యాయం కొన్ని విషయాలు మీరు చదువుకుంటూ వెళితే అక్కడ నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి.
సోదరులరా, వెలుగు కొందరు ఏమంటారంటే దేవుడు సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు సంబంధం లేకుండా ఒక ఆయనలో నుండి వచ్చిన వెలుగు, దాన్ని ఇన్ఫినిట్ లైట్ అంటారు. ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సూర్య చంద్రులు ప్రకాశించకముందే తెల్లవారుజాము, మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ ద సన్ రైజ్, సూర్యుడు ఉదయించకముందే తెల్లవారుజాము తెల్లగా ఎక్కడో మసగ్గా వచ్చే వెలుగుని, అది సూర్య చంద్ర నక్షత్రాల సహాయం లేకుండా ప్రకాశించేదని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు సోదరులారా. అయితే ఈ వెలుగు ద్వారే సమస్తానికి దేవుడు వెలిగిచ్చాడు అని చెప్పి బైబిల్ పండితులు కానీ కొంతమంది నమ్ముతారు. మీకు చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు, రంగుల ధనుస్సు నోవాహు జలప్రళయం సమయంలో మరలా జలప్రళయం ద్వారా ప్రపంచాన్ని నేను నాశనం చేయను అనే వాగ్దానంతో కూడిన మాటగా, గుర్తుగా ఆయన ఒక రంగుల ధనస్సును ఆకాశంలో ఉంచాడు. దానిని ఇంద్రధనుస్సు అంటారు. ఇంద్రధనుస్సు అని ఎందుకన్నారంటే, మన భారతదేశం గ్రీకు పురాణాల మీద ఆధారపడి భక్తి కొనసాగిస్తున్న దేశం కాబట్టి సోదరులారా, దానిలో ఉన్న దేవతల పేర్లు మన భారతదేశంలో కొన్ని ప్రకృతి సంబంధమైన వాటికి నామకరణం చేసి ఆ పురాణాల ద్వారా మనుషులకు అవపోసన పట్టించారు కాబట్టి సోదరులారా, ఆ పేరు వచ్చింది. కానీ పాశ్చాత్య దేశాల వారు ఏమంటారంటే దాన్ని ద సింబల్ ఆఫ్ కోవనెంట్, అంటే నిబంధన ధనస్సు. మళ్ళీ జలప్రళయానికి నేను సముఖంగా లేను, ఐ ప్రామిస్ యూ నాట్ డిస్ట్రాయ్ ద పీపుల్ విత్ ద ఫ్లడ్. వాట్ కైండ్ ఆఫ్ ఫ్లడ్ హ్యాడ్ ఫ్లడెడ్ డ్యూరింగ్ ద నోవా కాలంలో వచ్చిన జలప్రళయం లాంటి జలప్రళయంతో నేను ఇక మనుషులను నాశనం చేయను. I have to destroy with the fire the second time. రెండవసారి నేను అగ్నితో నాశనం చేయబోతున్నాను, జలప్రళయం రానియను అనే ఒక నిబంధన దేవుడు చేశారు సోదరులారా. దానికి గుర్తుగానే మనకి అక్కడ కోవెనెంట్ ఆఫ్ రెయిన్బో, ఆ ఇంద్రధనస్సు కనబడుతుంది, లేకపోతే రంగుల ధనస్సు కనబడుతుంది, నిబంధన ధనస్సు కనబడుతుంది. దేశానికి ఒక పురాణం ఉంది కాబట్టి, దేశానికి ఒక తెగులు ఉంది కాబట్టి, ప్రపంచంలో ఉన్న చాలా దేశానికి ఒక తెగులు ఉంది కాబట్టి, ఆ తెగులను బట్టి వారు ప్రకృతికి నామకరణ చేస్తూ వచ్చారు సోదరులారా. అలాగే మన భారతదేశంలో ఇంద్రధనస్సు అని పేరు పెట్టారు. సోదరులారా, నేనేమంటానంటే, ఆ రంగుల ధనస్సు, ఆ నిబంధన ధనస్సు దేవుని వెలుగుతో ప్రకాశించింది. ఇంకా చెప్పాలంటే ఆ వెలుగే సూర్యుడిని వెలిగించింది, నక్షత్రాలను వెలిగించింది. స్వయంగా ప్రకాశించే ప్రతి నక్షత్రం కావచ్చు, సూర్యుడు కావచ్చు, విశ్వంలో ఉన్న ఏదైనా స్వయంగా ప్రకాశించే ప్రతిదీ సోదరులరా దేవుని వెలుగు చేత, ఇంకా చెప్పాలంటే ఆ నిబంధన ధనస్సులో ఉన్న వెలుగు చేత ప్రకాశించబడుతున్నాయి, ఆ సహాయం తీసుకొని ప్రకాశిస్తున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సోదరులారా. ఆ మాటకు వస్తే, చంద్రుడు
సూర్యుని వెలుగు ద్వారా ప్రకాశిస్తుంది అని మనందరికీ తెలుసు. కానీ నాకున్న సమాచారం ఏమిటంటే, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ ఆర్ మై అనాలిసిస్, ఏదేను తోటలో ఆదామవ్వల నుండి ఆ అపవాది మహిమను దొంగిలించినట్టుగా ఈ చంద్రుడు సూర్యుని నుండి వెలుగును దొంగిలిస్తున్నాడు అనే విషయం నేను అనుకుంటున్నాను సోదరులారా. అలాగైతే రాత్రి ప్రకాశించాలి కదండి, అదే కదా ప్రకాశిస్తుంది అంటే దానికి మళ్ళీ వేరే సంగతి ఉంది సోదరులారా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సృష్టిలో దొంగిలించి, ఇతరుల మహిమను దొంగిలించి, ఇతరుల శక్తిని దొంగిలించి, ఇతరుల వెలుగును దొంగిలించి చలామణి అయ్యే గ్రహాలున్నాయి, నక్షత్రాలున్నాయి, రకరకాలున్నాయి సోదరులారా. అలాంటి గ్రహంలో, ఉపగ్రహంలో, లేకపోతే గ్రహం కావచ్చు, అలాంటి మండలం కావచ్చు, చంద్రుడు ఒకటి సోదరులారా. ఒకవేళ అది నీకు గొప్పగా ఉండొచ్చు, సృష్టికి గొప్పగా ఉండొచ్చు. కొంతమంది సూర్యచంద్రుడు ప్రత్యక్ష దైవాలని నమ్మొచ్చు. కానీ అకార్డింగ్ టు మై అనాలిసిస్, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్, ఇట్స్ లైక్ ఎ లూసిఫర్ సోదరులారా. అది ఒక లూసిఫర్ లాంటిది, ఇతరుల మహిమను దొంగిలించి ప్రకాశించే దొంగ. అలాగే సోదరులారా, ఇప్పుడు దేవుడు సృష్టించిన నిబంధన ధనస్సు, ఆ రంగుల ధనస్సు, అది వెలిగించింది దేవుడే. చెప్పాలంటే దానిలో ఉంది ఆయనే ఈ సృష్టిలో వెలుగును కలుగజేశాడు. ఆ వెలుగులో నుండి వచ్చిన వాడే ప్రభు అయిన యేసయ్య. సోదరులారా, ఆ వెలుగే సూర్యుడిని, నక్షత్రాలని, కొన్ని స్వయంగా ప్రకాశించే వాటిని వెలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే, దేవుడు భూమి ఆకాశములను సృష్టించినప్పుడు ఆయన ఆరంభంలోనే ఈ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, సమస్తాన్ని సృష్టించినట్టుగా, గ్రహాలను సృష్టించినట్టుగా, కానీ వాటికి ఒక మేఘం, ఒక రాంతి మేఘం, వాటి కాంతి భూమి మీద పడకుండా, అవి ప్రత్యక్షం అవ్వకుండా కొంతకాలం దేవుని మేఘం వాటిని అడ్డుకుంది సోదరులారా. కానీ ఎప్పుడైతే ఆయన వాటి అవసరం భూమికి ఉంది, భూమిని వాటి చేత ఫలవంతంగా చేయాలి, మనుషుల్ని బ్రతికించాలి, జీవాన్ని భూమి మీద సృష్టించాలి, లేక నేను సృష్టించిన వాటిని బ్రతికేటట్లు చేయాలి, టు లివ్ లాంగ్, వాటి ఉనికిని కొనసాగించాలి అని దేవుడు అనుకున్నాడు సోదరులారా. అప్పుడు ఆ మందపాటి మేఘాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను దాచిపెట్టిన ఆ మేఘాన్ని, చెప్పాలంటే ఆ మేఘమే దేవుడైతే సోదరులారా, ఆ మేఘాన్ని ఆయన ప్రక్కకు తప్పించి సూర్య చంద్ర నక్షత్రాల వెలుగు భూమి మీద ప్రకాశించేటట్లు చేసి, వాటి ఫలితంగా ఋతువులు ఏర్పడేటట్టు చేసి, అంటే వసంతకాలం, వర్షాకాలం, శీతాకాలం, మళ్ళీ మనకు ఇంకోటి ఉంది కదా, స్ప్రింగ్, పూలకాలం, గాలికాలం. సోదరులారా, దీస్ ఆర్ ఆల్ ద times and seasons has been caused, these lights such as the sun, moon, stars and the bodies of heaven, heavenly bodies, lunar bodies. సోదరులారా, ఈ ఋతువులు, కాలాలు, సమయాలు వీటి వల్ల ఏర్పడుతున్నాయి. వితౌట్ దిస్ lunar bodies or heavenly bodies, there will be no times and seasons. ఋతువులు లేవు, శీతాకాలం, వసంతకాలం, వర్షాకాలం ఇవన్నీ లేవు. There will be no survive for the seasons and times without the heavenly bodies, what God created, what God prepared.
for the universe, for the whole world, for the human beings, for the life, what is on the surface of the earth, in the seas, oceans, waters, నీళ్ళల్లో కానీ భూమి మీద కానీ సమస్తం మీద ఉన్న జీవానికి సోదరులారా బ్రతుకునియటానికి, కాలాలను సమయాలను ఇయ్యటానికి, బ్రతకటానికి, ఆధారం అవ్వటానికి వీటన్నిటిని దేవుడు సృష్టించాడు సోదరులారా. దేవుడు అంటే నేను ప్రకటించే దేవుడు, యెహోవా దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. బియాండ్ దిస్ గాడ్ దేర్ విల్ బి నో గాడ్, నథింగ్ ఎల్స్ లైక్ హిమ్. అందుకని యేసయ్య మాట అన్నాడు సోదరులారా, మీ మధ్యలో నుండి వెలుగు తీసివేయబడిన తరువాత చీకటి మిమ్ములను ఆవరించును. సోదరులారా, అందుకని వెలుగు మీ మధ్యలో ఉండగానే దానిలో నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడు ఎరుగడు. సోదరులారా, వెలుగు మీ మధ్యలో నుండి తీసివేయబడిన తరువాత అంటే సూర్యుడిని వెలిగించిన ఆ వెలుగు, నక్షత్రాలను వెలిగించిన ఆ వెలుగు, మనం చూసి చూడకుండా ఉండిన ఆ ఆకాశములో వేలాడుతున్న ఆ జ్యోతులను వెలిగించిన వెలుగు మీ మధ్యలో ఉంది. లైక్ మై సెల్ఫ్, నా వలె ఉంది అనేసి చెప్పారు. ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, or in the physical body of the Lord Jesus Christ, the light had been lightening along with the disciples, among the disciples, and survived on the earth, walked on the earth, stepped on the earth. ప్రభువైన యేసు అనే ఆ సమస్తాన్ని వెలిగించిన ఆ వెలుగు సోదరులారా, అనగా సూర్య చంద్ర నక్షత్రాదులను వెలిగించిన ఆ వెలుగు, భూమి మీద నడిచిన ఆ వెలుగు, శిష్యులతో ఉండిన ఆ వెలుగు, సమస్తానికి కారణాభూతమైన ఆ వెలుగు ప్రభువైన యేసు రూపములో శిష్యుల మధ్యలో ఉంది. ఇశ్రాయేలు వీధులలో నడిచింది. నీ కొరకు నా కొరకు కలవరి శిలువ మీద వేలాడింది. నీ కొరకు నా కొరకు కలువరి శిలువ మీద మరణించి త్యాగం చేసింది. యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ యూ అండ్ మై సెల్ఫ్, ద రియల్ లైట్ విచ్ హ్యాస్ బీన్ కాజ్డ్ టు ఎన్లైట్ ద సన్ అండ్ స్టార్స్ and the lights of the heavenly bodies, sacrificed in the cross of Calvary, hanged upon the cross of Calvary, crucified upon the cross of the Calvary, wounded, strifed by the Roman Empire, soldiers, and the traitors of the Judas, traitors of Israel, ద్రోహులైన ఇశ్రాయేలు ద్వారా, యూదుల ద్వారా, రోమా పౌరులు లేక రోమా సైనికులు, రోమా చక్రవర్తి ద్వారా ఈ వెలుగు సిలువలో వేలాడింది సోదరులారా. దట్ ఈస్ వై హీ వాస్ టాకింగ్ విత్ ద డిసైపుల్స్ దట్ ద లైట్ షుడ్ బి టేక్ అవే ఫ్రమ్ యూ అండ్ అమాంగ్ యూ. అందుకే ఆయన చెప్తున్నాడు, మీ మధ్యలో నుండి ఈ వెలుగు తీసివేయబడబోతుంది. ద లైట్ షుడ్ బి టేక్ అవే ఫ్రమ్ ద ట్రైటర్స్, ఫ్రమ్ ద ఓల్డ్ పీపుల్, ఫ్రమ్ ద రోమన్ ఎంపైర్, ఫ్రమ్ ద సోల్జర్స్, ఫ్రమ్ హూ రిసీవ్డ్ ద బ్లెస్సింగ్స్, హీలింగ్స్, బ్రెడ్ అండ్ వైన్. ఎవరు రొట్టె ద్రాక్షారసం ఆరగించారో, ఎవరు స్వస్థతలో మీళ్లు పొందారో, ఎవరు సొంత ప్రజలని పిలువబడుతున్నారో, రోమా సైనికులు, రోమా చక్రవర్తి ద్వారా, ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు అన్నా కైఫల ద్వారా, శాస్త్రి పరిచయుల ద్వారా, సద్దూకయ్యులు
ఎసేనీయుల ద్వారా షుడ్ బి క్రూసిఫైడ్ దిస్ రియల్ లైట్. ఈ నిజమైన వెలుగు మీ మధ్యలో సిలువ శ్రమల ద్వారా తీసివేయబడబోతుంది. Actually, this light has been considered. The heavenly body is giving the light upon the all world. ప్రపంచానికి వెలుగునిస్తున్న ఆ పరలోకంలో ఆకాశములను జ్యోతులకి వెలుగునిచ్చిన వాస్తవమైన వెలుగు ఇదే. ఇది సోదరులారా, ఇది. కనుక గుర్తుపెట్టుకోండి, మీ మధ్యలో నుండి ఆ వెలుగు తీసివేయబడబోతుంది. అయితే చీకటి కమ్ముతుంది ఆ వెలుగు తీసివేయబడిన తరువాత. సోదరులారా, ఇది ఎలాంటి చీకటి? ఇది ఎలాంటి చీకటి? నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. సోదరులారా, చీకటి అంటే ప్రకృతి సంబంధమైన చీకటి కాదు. రాత్రి వేళ మనకు కలిగే అంధకారం కాదు. చీకటి అంటే విచారం సోదరులారా. చీకటి అంటే విచారం, యాగని, గ్రైఫ్, బాధ, దుఃఖం. ఇదిగో మెస్సయ్య వస్తాడా రాడా, వస్తాడా రాడా అని విచారపడ్డారు ఇశ్రాయేలు యూదులు. మెస్సయ్య కోసం ఎదురు చూసిన వాళ్ళు. రక్షకుడు వస్తాడా రాడని ఎదురు చూశారు. పాపములో మగ్గిపోయిన వారు రక్షణ కొరకు సోదరులారా. మెస్సయ్య దేవుని కుమారుడు వస్తాడా రాడని ఎదురు చూసింది మనిషిలో నలిగిపోతున్న ఆత్మ తన విడుదల కొరకు సోదరులారా, తన విడుదల కొరకు. విచారమనే చీకటి మళ్ళీ మిమ్మల్ని కమ్మబోతుంది. నేను మీ మధ్యలోకి వచ్చి సంతోషించారు. నేను మీ మధ్యలోకి వచ్చాను, నా బోధలు విన్నారు. నేను మీ మధ్యలోకి వచ్చాను, మీరు ఇదిగో మహిమను చూశారు. నేను మీ మధ్యలోకి వచ్చాను, మీరు స్వస్థత పొందారు. నేను మీ మధ్యలోకి వచ్చాను, లేఖనం నెరవేర్చబట్టని చూశారు. నేను మీ మధ్యలోకి వచ్చాను, మీకు సేద తీరింది. బట్ నౌ ఐ షుడ్ బి టేక్ అవే సూన్ from the traitors, from the religious people, from the pride of Roman Empire. గర్విష్ఠులైన రోమియుల ద్వారా, స్వనీతి సుబుద్ధిని ఆధారం చేసుకున్న మనుషుల ద్వారా, ద్రోహులైన నా సొంత ప్రజల ద్వారా నేను తీసివేయబడబోతున్నాను. అనగా మీ మధ్యలో నుంచి మహిమ వెళ్ళిపోతుంది, సంతోషం వెళ్ళిపోతుంది. మీ మధ్యలో నుంచి మేలు వెళ్ళిపోతుంది. మీ మధ్యలో నుంచి అద్భుతం వెళ్ళిపోతుంది. ఇట్స్ లైక్ ఎ లైట్. ఆ వెలుగు తీసివేయబడిన తర్వాత మీకు విచారం. రాత్రి వేళ కలుగు చేయి రోగం, కీడు, వెన్నెలలో కలిగే రోగం, మధ్యాహ్నం కలిగే రోగం. ఇన్ ఎనీ టైమ్ there has been a disease, ill, harm. చీకట్లో రోగం ఉంది, వెన్నెల్లో రోగం ఉంది, పగలు మధ్యాహ్నం రోగం ఉంది. వీటన్నిటిలో మనకి ఎక్కడో చోట వెలుగు కనబడతానే ఉంది. ఈ వెలుగులో రోగం ఉంది, కానీ నేను అనే వెలుగులో రోగం లేదు. రోగం లేని వెలుగు మీ మధ్యలో నుండి తీసివేయబడబోతుంది. సో దట్ విచారం మళ్ళీ వస్తుంది, కీడు మళ్ళీ వస్తుంది, చెడుగు మళ్ళీ వస్తుంది. ముఖ్యంగా మీ పాపము తీసివేయటానికి వచ్చాను. పాపమనే చీకటి మిమ్మల్ని పట్టి పీడుస్తుండగా, పాపములో మీరు పడి కొట్టుకులాడి పాపాన్ని ఆధారం చేసుకున్న మరణం మిమ్మల్ని లాక్కుపోతుండగా, నిజమైన వెలుగును నేనొచ్చాను, మిమ్మల్ని విడిపించటానికి వచ్చాను. నన్ను నమ్మిన వారికి ఇక పాపం లేదు. నా రక్తములో వస్త్రాన్ని ఉతుక్కున్న వారికి పాపం లేదు. నా వైపు చూసేవానికి పాపం లేదు. నా ఆజ్ఞలు కట్టడం నడిచే వారిలో పాపం లేదు. నా వలె జీవించే వారిలో పాపం లేదు. నా వెలుగులో నడిచే వారికి పాపం
నడిచే వారిలో పాపం లేదు. బట్ నౌ దిస్ లైట్ which has been caused to kill the sin, to take away the sin, should be taken away from you, among you. ఏ పాపాన్నైతే తీసివేయటానికి వెలుగు భూలోకానికి వచ్చిందో, పాపాన్ని తీసివేయటానికి దారిగా మారిందో, మీలో ఉన్న పాపమనే చీకటిని తీసివేయటానికి పైనుండి ఈ వెలుగు దిగి వచ్చిందో, ఆ వెలుగు తీసివేయబడబోతుంది. కనుక నడవండి, ఈ వెలుగుండగానే నడవండి. టు రిసీవ్ ద లైట్ వాట్ ఐ హ్యావ్ షోన్ యూ. నేను నీ మీద ప్రకాశించిన వెలుగు లోపలికి తీసుకో. లోపల ఆవరించిన చీకటిలో నీ పితృ పారంపర్యంగా వచ్చిన ఆ చీకటిని తరిమివేసి ఆ స్థానములో నా వెలుగు తీసుకొని లోపలికి, ఆ వెలుగు ద్వారా బ్రతుకు. నేను అనే ఈ వెలుగు తీసివేయబడినప్పటికీ ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందే నేను ప్రకాశించను. ఉండగానే తీసుకోండి, ఉండగానే లాక్కోండి, ఉండగానే సొంతం చేసుకోండి, ఉండగానే లోపల కొంత అయినా దాచిపెట్టుకోండి, దానిలో నడవండి. And treated the Lord Jesus Christ, the people who are around him, besought them, stated them, teach them. బ్రతిమలాడాడు, బోధించాడు ఈ వెలుగులో నడవమని. ఎందుకంటే ఈ వెలుగు తీసివేయబడబోతుంది. ఇక మళ్ళీ పాపం కమ్మబోతుంది, కన్ఫ్యూజన్ రాబోతుంది. మళ్ళీ నేను లేని రోజు రోజు కాదు, నేను లేని రాత్రి రాత్రి కాదు, నేను లేని పగలు పగలు కాదు. సూర్యుడున్నా, మధ్యాహ్నం ఉన్నా, సాయంత్రం ఉన్నా అది రాత్రితోనే సమానం. ఒక మనిషి జీవితంలో ప్రభు అయిన యేసు లేకపోతే సోదరి సోదరుడా, వాళ్ళకి మధ్యాహ్నమైనా, రాత్రి అయినా, సాయంత్రమైనా అది చీకటే. ఇఫ్ యూ హ్యావ్ నాట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, day, night, evening and morning, all are equal. Similarly, it is called the darkness or the night. వారి జీవితంలో వెలుగు లేనట్టే, పగలు లేనట్టే సోదరులారా. అందుకని యేసు కలిగిన జీవితంలో రాత్రి లేనట్టే, యేసు కలిగిన జీవితంలో చీకటి లేనట్టే. సోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంగీకరించని వాడు చీకటిలో ఉన్నట్టే. అందుకని అంటున్నాడు, వెలుగు మీ మధ్యలో నుండి తీసివేయబడబోతుంది, చీకటి కమ్మబోతుంది, చీకటి కమ్మబోతుంది. అంటే పాపం మరలా రాబోతుంది, విచారం మళ్ళా రాబోతుంది, దుఃఖం మరలా రాబోతుంది, అజ్ఞానం మళ్ళా రాబోతుంది, నీతి లేని బ్రతుకు మళ్ళీ రాబోతుంది. మళ్ళీ సూర్యగ్రహణం పట్టినట్టుగా, చంద్రగ్రహణం పట్టినట్టుగా సోదరుల ఆధ్యాత్మిక గ్రహణం పట్టబోతుంది, ఆత్మకు గ్రహణం పట్టబోతుంది, మారు మనసుకు తిరిగి మళ్ళీ చెదలు పట్టబోతుంది. అంతే సోదరులారా, మారిన మనిషి ఆ వెలుగులో నిలబడకపోతే ఆ ఆత్మకు చెదలు పట్టినట్టే. మారు మనసు పొందకుండా, పొంది కూడా క్రియలలో నిలబడకుండా, మారు మనసుకు తగిన క్రియలు లేకుండా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకుండా జీవించే ఒక విశ్వాసి, సోదరి సోదరుడు, దైవ సేవకుడు ఎవడైనా సరే చీకటిలో ఉన్నట్టే. కనుక సోదరులు, మళ్ళీ చీకటి కమ్ముతుంది, జాగ్రత్త. నిన్నున్నంతసేపు ఈ వెలుగులో మీరున్నారు. బట్ వెన్ వీ డివైడ్, వెన్ వీ హ్యావ్ ద గ్యాప్ బిట్వీన్ యూ అండ్ మై సెల్ఫ్, when the distance established by the Romans and traitors of Judas, ఈ ద్రోహులైన యూదుల ద్వారా, రోమిల ద్వారా మన మధ్యలో ఎప్పుడైతే ఒక ఎడబాటు కలుగుతుందో, ఆటోమేటికల్లీ ది డార్క్నెస్ షుడ్ స్టార్ట్ టు హావరింగ్ అపాన్ యూ. మన మధ్యలో ఎడబాటు రాగానే చీకటి కమ్మే అవకాశం ఉంటుంది.